హాయ్ హలో నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శ్రీకృష్ణ దేవరాయ గారి యొక్క విగ్రహం వర్సెస్ అంబేద్కర్ గారి విగ్రహం వల్ల మధ్యలో జరుగుతున్న కాంట్రవర్సీ గురించి నేను గతంలో ఒక వీడియో పెట్టాను. నా తర్వాత చాలామంది వీడియోలు పెట్టారు. ప్రతి కౌంటర్లు మొత్తం కూడా చాలా వీడియోలు దాని మీద చర్చకు వచ్చాయి. మంచిది, ఎప్పుడైనా సరే చర్చ జరిగితే దాంట్లో నిజాలేంటి అబద్ధాలేంటి అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఐ ఆల్వేస్ వెల్కమ్ డిస్కషన్. డిస్కషన్ ఇప్పుడు జరగాలి. సమాజం కోసం మనం దాని గురించి చర్చ అనేది 100% పెట్టాలి. ఓకే, అయితే ప్రదీప్ గొల్లమూడి అతను రీసెర్చ్ చేశాడు దీని మీద. నాకు ఏదన్నా సబ్జెక్టు నాకు డీప్గా ఏం జరుగుతుందో తెలియాలంటే నాకు సమాచారం ఇచ్చేది ప్రదీప్ గొల్లమూడి. మీకు తెలుసు, నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అతను తెలుసు. నేను తెలిస్తే అతను ఆటోమేటిక్ తెలుసు మీకు, ఎందుకంటే అది రీసెర్చ్ చేసేది అతనే. సో అతను రీసెర్చ్ చేసి ప్రదీప్ గొల్లమూడి ఇది నాకు ఒక మెయిలు లింకులు మొత్తం పంపించాడు. అతను పంపించింది మీకు చదువుతున్నాను. యాక్చువల్గా అతను వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలి. అతను నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదన్న, నువ్వే చదువు అని అన్నాడు. సో నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రదీప్ కుమార్ ఆ కోనసీమ జిల్లాలో ఏమి జరిగి ఉండొచ్చు అనే దాని మీద ఆధారాలతో సహా మాకు తెలిసింది మీకు చెబుతున్నాం. ఇప్పుడు రీసెర్చ్ చేసాం కదా అని చెప్పి అక్కడ మొత్తం తెలుసు అని మేము చెప్పలేము, ఎందుకంటే అక్కడక్కడ ఆన్లైన్లో దొరికినవి మాత్రమే మాకు తెలుసు. దాని గురించి మేము ప్రస్తావన తీసుకొస్తున్నాము, చెబుతున్నాం. చిర్లా జగ్గిరెడ్డి గారికి ప్లస్ అక్కడ కోనసీమలో జరుగుతున్నటువంటి గొడవ ఏంటి అనే దాని గురించి లోపలికి డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొన్ని రోజుల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు గారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఒక పెద్ద వివాదం వచ్చింది. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కొత్తపేట మాజీ ఎక్స్ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయల విగ్రహము ఆవిష్కరణ కోసమని అక్కడ ఒక స్థలం ఏర్పాటు చేస్తే ఆ స్థలంతో తన అనుచరులతో పాటు వెళ్ళి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గారి యొక్క విగ్రహం పెట్టకూడదు అని పంచాయతీ తీర్మానం చేసినప్పుడు మీరెందుకు పెడుతున్నారు, అక్కడ మేము అంబేద్కర్ విగ్రహం పెడతాము, ఆంజనేయ స్వామి విగ్రహం పటం పెడతామని ఆయన అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. అక్కడితో గొడవ మొదలైంది అనేది మీ అందరికీ తెలిసిన విషయం. అయితే అక్కడ చిర్లా జగ్గిరెడ్డి గారి యొక్క వాదన ఏంటంటే, అక్కడ ఒక రోడ్డు ఉందట, ఆ రోడ్డు చాలా ఇరుకుగా ఉందట. ఆ ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లో ఇట్లాంటి విగ్రహాలు పెడితే ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. గతంలో మేము అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేశాము, కానీ ఇక్కడ పెట్టకూడదు, ఇది చాలా చిన్న రోడ్డు అన్నారు. మరి మేము పెట్టినప్పుడు ఒక పర్పస్ మీద ఇక్కడ పెట్టకూడదని పంచాయతీ తీర్మానం చేసినప్పుడు మీరు ఎలాగ పెడతారు అని మీరు పెట్టాలని ట్రై చేస్తే, సరే మేమెందుకు పెట్టకూడదని అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేశాడు అనేది నక్షల్లో. ఇది ఆ యొక్క కూడలి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే, మీకు ఇది కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. దీని గురించి మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఈ వీడియో ఎందుకు ప్లే అవ్వట్లేదు ఇది? ఓకే, ఇది వీడియో చూడండి. ఇక్కడ పోలీసులు ఉన్నారు. ఇది ఇక్కడ విగ్రహం పెడదాం అనుకుంటున్నారట. ఇక్కడేం పోలీసులు ఉన్నారు. ఇది కారు వచ్చింది చూసారా, చిర్లా జగ్గిరెడ్డి గారి కారు అంట. ఆయన వచ్చి ఇక్కడ పోలీసులకు అడ్డం పెట్టారట. ఎందుకు ఒక కారు వచ్చి ఇక్కడ ఆగింది అని పోలీసులు అనుకునే లోపు ఇది ఇక్కడ చాలా కార్లు వచ్చినాయి. అప్పుడు వీళ్ళకి అర్థమయ్యి వీళ్ళందరూ అటు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు చూడండి, చూడండి, పోలీసులు అటు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎందుకు 4-5 కారుల్లో వచ్చారు అంటే ఇక్కడ ఏదో జరగబోతుందని పోలీసులకు అర్థమయ్యి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు వచ్చారు అంటే, ఇదిగో మేము ఇక్కడ చిత్రపటాలు పెట్టబోతున్నాము, అంబేద్కర్ విగ్రహం పెట్టబోతున్నాము అనో ఏదో. మరి ఇక్కడైతే గొడవ ఇక్కడ మొదలవచ్చు అని ఒక సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక పోస్ట్ ఇది. ఓకే, సో అది దానికి సంబంధించి. రెండోది చూద్దాం.
ఇది ఇలా ఉంటే చిర్లా జగ్గిరెడ్డి గారు రాత్రి సమయంలో కృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహం నిర్మించే స్థలానికి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచే ప్రయత్నం వివాదం అయింది. అక్కడ కాపు సామాజిక వర్గం అప్పటికప్పుడు శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహం పెట్టడం శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకొని చిర్లా జగ్గిరెడ్డి గారిని ఆయన అనుచరులు రావులపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట. అక్కడేదో గొడవ అయింది, మళ్ళీ అక్కడ వాళ్ళు శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహం పెడుతున్నారని చెప్పేసి మళ్ళీ ఈయన పోటీకి వచ్చారని ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట. ఇప్పుడు ప్రధానంగా అక్కడ వస్తున్న వాళ్ళ వర్షన్ అంటే చిర్లా జగ్గిరెడ్డి గారి యొక్క అపోనెంట్స్ చేసిన వర్షన్ ఏంటంటే, ఆయన ఒకవేళ అది అభ్యంతరం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా, ఆ కూడల్లో విగ్రహం పెట్టకూడదు అన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కంప్లైంట్ చేయాలి. కానీ మీరు వచ్చి పోటాపోటీగా మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పడం ఏంటి, అందుకని మాకు కోపం వచ్చి మేము తీసుకెళ్ళి అక్కడ బలవంతంగా శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహం పెట్టాము అని అపోనెంట్స్ చెబుతున్నటువంటి వర్షన్ అది. ఓకే, కానీ ఈ చిర్లా జగ్గిరెడ్డి గారు, సారీ నేను పేరు తప్పు చెప్పినట్టు చిల్లాని, ఓకే, చిర్లా జగ్గిరెడ్డి గారు కృష్ణదేవరాయ గారి చిత్రపటాన్ని మేమేమి అవమానించలేదు. మేము అక్కడ జరిగిన దాన్ని ఇది జరిగింది అని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. తర్వాత ఆ ప్రెస్ మీట్ వినండి, ఆయన ఏమన్నారు. నేను ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడ కూడా రకమైన తప్పుడు కార్యక్రమాలు నా కుటుంబం కానీ తండ్రి కానీ నాకు నేర్పలేదు. అలాగే ఏదైతే మరి ఈ రోజున మొన్న విగ్రహాన్ని మరి ఎవరైతే కృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని పెడుతుంటే నేనేదో అడ్డుకున్నానటువంటి మాట చెప్తున్నారు. నేను విగ్రహానికి అడ్డు కాదు, ఏదైతే ఒక స్థలంలో పెడుతూ ఉన్నారో ఆ స్థలంలో పెట్టడానికి అభ్యంతరం తెలియజేశాను. అది కూడా ఎందుకంటే ఆ స్థలంలో గతంలో కాటన్ దొర గారి విగ్రహం లేదా పూలే గారి విగ్రహం అనేక విగ్రహాలు పెట్టాలని చెప్పి మరి ప్రతిపాదనలు వచ్చిన అన్ని వర్గాల ప్రజల్ని కూడా అక్కడ ఉంటున్న వర్గాల ప్రజలందరూ వచ్చి అడిగినా. సో ఈజ్ వెరీ క్లియర్ రైట్. ఆయన ఏమన్నారంటే విగ్రహం పెడతానికి నేను వ్యతిరేకం కాదు, ఆ స్థలంలో విగ్రహం పెడదామని గతంలో మేము పూలే గారివి అంబేద్కర్ గారివి వేరే వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పారు ఇక్కడ చాలా చిన్న రోడ్డు, ఇక్కడ విగ్రహం పెట్టొద్దని మమ్మల్ని ఆపి ఇప్పుడు మీరు అక్కడ పెట్టడం అనేది తప్పు కదా అని చెప్పేసి నేను వెళ్ళి అడ్డుకోవడానికి ట్రై చేశాను అనేది ఆయన వర్షన్లో. అది కరెక్టే కదా, అది గతంలో వీళ్ళు ట్రై చేసినప్పుడు మీరు అక్కడ పెట్టకూడదని వీళ్ళు చెప్పారట. ఇప్పుడు వీళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను వెళ్ళి అడ్డుకున్నాను అనేది ఆయన వర్షన్. అది ఏది దీన్ని బట్టి మేము చెబుతున్న వీడియోని బట్టి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఏంటంటే అక్కడ దళితులు ప్రజా సంఘాలు జై భీమ్ జై రాయల్ అని కొంతమంది, జై భీమ్ అని కొంతమంది అక్కడ కొన్ని ఇవి వచ్చాయి, ఏమంటారు స్లోగన్స్ అని పడ్డాయి గతంలో వచ్చిన వీడియోలో. అక్కడ ప్రజా సంఘాలు వాళ్ళు అనేది ఏంటంటే జూలై 5, 2022న రావులపాలెంలో గోపాలపురంలో ఒక టిఫిన్ సెంటర్లో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ముద్రించి పేపర్ ప్లేట్లో నూడిల్స్ ఇచ్చారని, దాని మీద అంబేద్కర్ బొమ్మ ఉందని అక్కడ వచ్చిన వాళ్ళకి సర్వ్ చేశారట. వాళ్ళెవరో దాన్ని ఇంటికి తీసుకెళ్లారట. అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది ఏంటి పేపర్ ప్లేట్లో అని చెప్పేసి 2022లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా. పేపర్ ప్లేట్స్లో అని చెప్పేసి వాళ్ళు ఇంటికి వెళ్ళి చూసుకున్నారట. చూసుకొని అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళు ఒక 18 మంది కోపం వచ్చేసింది, అంబేద్కర్ గారి యొక్క ఫోటోని ఆ పేపర్ ప్లేట్ మీద వేశారని, అది చాలా పొరపాటు అని అంబేద్కర్ని ప్రేమించేటువంటి కొంతమంది దళిత పిల్లలు, వాళ్ళు అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే కదా వెళ్ళారు, లేదా వాళ్ళు ఎందుకు వెళ్తారా బొమ్మను చూడగానే కోపం వచ్చింది వాళ్ళకి. సో అంబేద్కర్ని ప్రేమించేటువంటి కొంతమంది యువకులు ఆ టిఫిన్ సెంటర్కి వెళ్ళి 2022లో మీరు ఇది ఎందుకు ముద్రించారు, పేపర్ ప్లేట్స్ మీద మీరు ఎందుకు ఈ యొక్క ఎంగిల్ చేస్తున్నారు, దీని మీద ఫుడ్ ఎందుకు సర్వ్ చేస్తున్నారని అక్కడ వెళ్ళి అక్కడ హోటల్ మీద మొత్తం ఇట్లాంటి పేపర్ ప్లేట్స్ ఎన్ని ఉన్నాయి చూపించండి అని అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేశారట ఈ పిల్లలు, 18 మంది పిల్లలు. ఓకే, యాక్చువల్గా అప్పుడు జరిగింది ఏంటప్పుడు ఈ యొక్క ప్రదీప్ కుమార్ గొల్లమూడి పంపించినటువంటి అతని యొక్క వర్షన్ ప్రకారం, అతని రీసెర్చ్ ప్రకారం నాకు చెప్పింది ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఈ చిర్లా జగ్గిరెడ్డి అనే ఆయన
ఆయనకి చెప్పి చేశారా చెప్పకుండా చేశారా అనేది కరెక్ట్ క్లారిటీ లేదు. కానీ ఆ 18 మందిని ఎవరైతే ఆ హోటల్ మీద దాడి చేశారో వాళ్ళని పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్లారట. పోలీసులు వెంటనే జడ్జి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని రిమాండ్ పెట్టాడట పోలీస్ ఆయన. అది పొలిటికల్ అప్రెషనా లేకపోతే పోలీస్ అప్రెషనా మనకు తెలియదు. అది పోలీస్ అప్రెషన్ లాగా అనిపించింది మాకు. ఎందుకు పొలిటికల్ అప్రెషన్ కంటే కూడా పోలీస్ అప్రెషన్ లాగా అనిపించింది. ఎందుకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, పోలీస్ అప్రెషన్ ఎందుకు అంటున్నామంటే, అప్పటికే కోనసీమ జిల్లా మీద అంబేద్కర్ పేరు పెట్టడం మీద ఒక పెద్ద రచన వచ్చింది. ఆ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ పేరు పెట్టొద్దని అక్కడ మొత్తం తగలబెట్టి అదంతా గత్తర అయిందనమాట. అప్పటికే మళ్ళీ ఇదొకటి మళ్ళీ వీళ్ళు వెళ్ళి దాడి చేశారని చెప్పేసి అక్కడ పోలీస్ ఆయన ఏమనుకున్నాడో, ఆయన టక్కని తీసుకెళ్ళి ఆయన 17 మందిని రిమాండ్కి పంపించాడు. వెంటనే జడ్జి దగ్గరికి తీసుకెళ్ళి. ఈయన చెర్ల జగ్గిరెడ్డి గారు ఏమంటారట, వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఏదో గొడవైందట, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మళ్ళీ తిట్టి పంపిస్తారు అనుకున్నాం, కానీ వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారన్న సంగతి నాకు తెలియదని చెర్ల జగ్గిరెడ్డి గారు వీళ్ళందరూ తర్వాత చెప్పినటువంటి వర్షన్ అది. ఓకే, సరే, ఏదైనా 17 మంది పిల్లల్ని తీసుకెళ్ళి జైల్లో ఉంచారు చాలా రోజులు. అది మేము కూడా బాధపడ్డాము అప్పుడు, ఎందుకంటే ఆ పిల్లలు అట్లా చేయకూడదని, పిల్లల్ని అలా చేయకూడదని. బట్ అక్కడ హోటల్ యజమాని అయితే ఉన్నాడో అతను వర్షన్ విన్న తర్వాత కూడా అతనిలో కొద్దిగా న్యాయం అనిపించింది. ఏంటంటే, ఇప్పుడు ఆ హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ పేపర్ ప్లేట్లో అంబేద్కర్ గారి బొమ్మ ఫిక్స్ చేశారో, ప్రింట్ చేశారో, ఓన్లీ ఆ 2 ప్లేట్లలో మాత్రమే అంబేద్కర్ బొమ్మ వచ్చిందంటే, అది కూడా ఎవరో ప్రింటింగ్, ఇప్పుడు వీళ్ళు పేపర్ ప్లేట్లు వేరే దగ్గర కొనుక్కుంటారు, హోటల్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు, ప్రింటింగ్ ప్రెస్ నుంచి కొనుక్కుంటారు. వీళ్ళు అలా కొనుక్కున్నారట వేరే ప్లేస్లో నుంచి. అక్కడి నుంచి కొన్ని ఏదో పాత పుస్తకాల్లో తీసి వాళ్ళు పేపర్ ప్లేట్లుగా తయారు చేశారట ఫ్యాక్టరీలో. దాంట్లో అంబేద్కర్ ఫోటో ఉన్నవి 4-5 ఆ పేపర్ ప్లేట్స్ వచ్చినట్టున్నాయి. దాంట్లో ఈయన దగ్గరకు వచ్చినాయి. అది అన్ఫార్చునేట్లీ అది దళిత పిల్లలే చూశారు దాన్ని. అది గొడవగా నడిచింది. ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఆ హోటల్ యజమానికి తెలియదు. అంటే ఈ పేపర్ ప్లేట్ మీద అంబేద్కర్ బొమ్మ ఉంది, ఇదంతా కూడా హోటల్ యజమానికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి పేపర్ ప్లేట్లు వేరే దగ్గర కొనుక్కుంటారు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు కదా హోటల్ వాళ్ళు. వీళ్ళు వచ్చి సడన్గా వచ్చి నువ్వు పేపర్ ప్లేట్ల మీద ఎందుకు సర్వ్ చేస్తున్నావంటే, నేను పేపర్ ప్లేట్లు వేరే దగ్గర కొన్నాను అని చెప్పి అదంతా చెప్పి ఈ పిల్లలు వెళ్ళి అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేసి ఇదంతా చేసేసరికి అక్కడ కంగారు అయిపోయింది ఆ హోటల్ యజమానికి. ఆయనకి వేరే ఆప్షన్ లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వీళ్ళు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. 18 మందిని తీసుకెళ్ళి మీ రిమాండ్కి వేశారు ఫాస్ట్ అని. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్లో అది పెద్ద, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. జగన్కి కూడా చాలా చెడ్డ పేరు వచ్చింది. నాకు తెలిసిన వరకు ఆ ఇన్సిడెంట్ జగన్ దాకపోయితే ఒక హోటల్లో చిన్న పేపర్ ప్లేట్స్ మీద ప్రింటింగ్ చేశారని చెప్పి ఒక కుర్రలో కోపం వచ్చిందని అక్కడక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇదంతా కూడా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిద్దని నేనైతే అనుకోవట్లే. పర్సనల్గా జగన్కి తెలిసి ఇదంతా జరిగిద్దా? ఏది ఒక గంటలో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడితే ముఖ్యమంత్రికి చెప్తారా ఇది 18 మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నామని? ఎమ్మెల్యేలు ఎంపీలకే మాకు యాక్సెస్ ఉండలేదు జగన్కి అని చెప్పి అదే కదా అప్పుడు మొత్తం ఏడ్చారు. ఎమ్మెల్యేలు ఎంపీలకే జగన్ మాట్లాడతలేదు అని అన్నారు కదా. మరి అలాంటప్పుడు జగన్కి తెలియదు కదా ఇవన్నీ. సరే, అది పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట. గత హోటల్లో జరిగినటువంటి ఇష్యూ అది. ఓకే, ఇది 2022లో హోటల్ యజమానిపై కేసు పెట్టారు, SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. ఈ 17 మందిని తీసుకెళ్ళి రిమాండ్ ఇచ్చారు, దాడి చేశారని చెప్పేసి. సో ఇదంతా కూడా కొద్దిగా నాకు అనిపించింది ఏంటంటే, పోలీసులు కొద్దిగా టూ మచ్గా ఆలోచించి, అప్పటికే గొడవైంది కాబట్టి, అప్పటికే అల్లర్లు జరిగాయి కాబట్టి, పేరు అంబేద్కర్ పేరు పెట్టారని చెప్పి అప్పటికే గొడవ చేశారు కాబట్టి ఈ 17 మందిని కంట్రోల్ చేయకపోతే గొడవలు అవుతాయని పోలీసు ఓవర్గా థింక్ చేసి తీసుకెళ్ళి లోపల పెట్టాడని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక గంటలో జరిగిపోయింది ఇన్సిడెంట్స్ మొత్తం కూడా. ఆయన పట్టుకోవడం, తీసుకెళ్ళటం, వెంటనే జైలుకి జడ్జి దగ్గర తీసుకెళ్ళటం, వెంటనే తీసుకెళ్ళి కోర్టుకి సబ్మిట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించడం, ఆ దళిత పిల్లలకి అన్యాయం జరిగిపోయింది. అది అప్పుడు జరిగిన ఇన్సిడెంట్. గోదావరి జిల్లాలో ఉన్న, అంటే ఇంకా నెక్స్ట్ చదువుతున్నాను, ప్రదీప్ పంపించింది. దయచేసి గోదావరి జిల్లాలో ఉన్న యువతకి విజ్ఞప్తి, దయచేసి ఇలా వివిధ విగ్రహ ఆవిష్కరణ విషయంలో జరిగే వివాదాలు అనవసరంగా మీరు పాల్గొనవద్దు. రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఉద్యమాలు చేసే మార్గాలు చాలా ఉన్నాయి. ఉద్రేగానికి లోనవ్వకుండా పోలీస్ స్టేషన్లో ఇరుక్కోవద్దని ప్రదీప్ మీకు చెప్తున్నాడు. నేను మీకు చెప్తున్నాను. ఓకే,
రావులపాలెం గోపాలపురంలో కేసుని దృష్టిని పెట్టుకొని చెల్లా జగ్గిరెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. ఓకే, శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఒకసారిగా అంబేద్కర్ గారిపై ప్రేమ పుట్టుకొచ్చి ఆయన ఫోటో తెచ్చి రాజకీయం చేస్తున్నారని చాలామంది విమర్శిస్తున్నారట ఆయన్ని, చెల్లా జగ్గిరెడ్డి గారిని. ఈ సందర్భంగా చెల్లా జగ్గిరెడ్డి గారికి సంబంధించిన కొన్ని విషయాలు నాకు ప్రదీప్ ఈ మెయిల్ ద్వారా పంపించాడు. అవి మీకు చెబుతాను. ఇప్పుడు ఈ చెల్లా జగ్గిరెడ్డి అని ఆయన కోనసీమ ముఖద్వారం రావులపాలెం వద్ద 40 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నిర్మించాలని అనుకున్నాడట. ఎవరు? ఈయన చెల్లా జగ్గిరెడ్డి గారు. అంబేద్కర్ కోనసీమ ముఖద్వారం దగ్గర రావులపాలెం దగ్గర 40 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అనుకున్నాడట ఈయన. ఎప్పుడు? 2018లో ఈ విగ్రహానికి శంకుస్థాపన కూడా చేశాడట ఈయన. శంకుస్థాపన చేసి దాని విషయమై శాసనసభలో డబ్బులు కూడా శాంక్షన్ చేయించుకున్నాడు అనేది చెల్లా జగ్గిరెడ్డి గారికి సంబంధించిన ఒక ఇష్యూ అయితే ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇది దానికి సంబంధించి ఈయన చెల్లా జగ్గిరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈయన చేసిన కొన్ని కామెంట్స్ వినండి. ఆయన ఏమన్నాడు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చి ఈరోజు ఈ యొక్క నిండు సభలో మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తూ, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి యొక్క నిజమైన వారసుడు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మేమందరం భావించేవాళ్ళం అధ్యక్ష. అంటే జగన్ గారు పార్టీలో ఉన్నారు కాబట్టి మరి జగన్ గారిని పొడారు అనేటువంటి ఆలోచనతో ఉండేవారు అధ్యక్ష. అటువంటి తరుణంలో ఈ దేశంలో ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆ రాజ్యాంగం ద్వారా ఇన్నికి విభిన్న కులాలు ఉన్నటువంటి దేశంలో అందరూ సమానత్వంతో ఉండాలనే ఆలోచన చేసేటువంటి వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్ష. ముఖ్యంగా మరి అంబేద్కర్ గారు కేవలం కొందరువాడు మాత్రం కాదు అధ్యక్ష. దేవుడు అందరివాడు అవుతాడు కానీ కొందరువాడు మాత్రం కాదని ఈ సభాముఖంగా మరి తెలియజేస్తున్నారు అధ్యక్ష. సో అది ఇప్పుడు నేను మొత్తం వినిపించలేము, ఇది ఎక్కువైంది కాబట్టి వీడియో. ఇప్పుడు చెల్లా జగ్గిరెడ్డి గారు ఈ అసెంబ్లీలో ఇచ్చిన ప్రసంగం ప్రకారం అంబేద్కర్ గారు అనేవాళ్ళు అందరికీ దేవుడు, కొందరికి దేవుడు కాదనేటువంటి, అది రాజకీయ ప్రసంగం కానీ ఏదైనా కానివ్వండి, బట్ ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం అది. సో ఓకే, రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఇట్లా మీడియా ముందు కానీ ఇక్కడ కానీ చెప్తారు. లోపలేముందనేది మనం చూడలేము, బయటికి చెప్పింది మనం దాన్ని తీసుకోవాలి. ఆయన బయటికి చెప్తున్నాడు అంబేద్కర్ అందరికీ దేవుడు, నేను దాన్ని భావిస్తున్నాను, అందరికీ దేవుడుగా భావిస్తున్నాను అనేది ఈయన చెప్పినటువంటి ఇది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో అది ఆయనకి సంబంధించిన ప్రసంగం అది. అయితే ఈ విగ్రహానికి నిర్మాణానికి సంబంధించి కోనసీమ ముఖద్వారం రావులపాలెం వద్ద అంబేద్కర్ గారి ఫ్లెక్సీ విషయమై కొన్ని సంవత్సరాలుగా ఒక చిన్న వివాదం కూడా ఉందట. ఆ వివాదం ఏంటి? ఇది చూడండి. అక్కడ కోనసీమ ముఖద్వారం, ఇది కోనసీమ సంబంధించిన ముఖద్వారం. చూడండి, కోనసీమ ముఖద్వారం ఇది. ఈ కోనసీమ ముఖద్వారం ఇక్కడ ఒక అంబేద్కర్కి సంబంధించిన ఫ్లెక్సీ కనిపిస్తుందా మీకు? ఇది అంబేద్కర్ ఫ్లెక్సీ కనిపిస్తుంది ఇక్కడ ఈ ముఖద్వారం దగ్గర. అంటే అర్థం ఈ ముఖద్వారం దగ్గర ఆల్రెడీ ఫ్లెక్సీ ఉంది, ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్సీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వీడియో రన్ అయింది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఇది చూడండి. రాజు మహా తీస్తాడు. సో మీరు అక్కడ చూసారు సిఐ గారు ఇక్కడ కోనసీమ ముఖద్వారం దగ్గర ఇందాక అంబేద్కర్ బొమ్మ చూపించాను. వీళ్ళు శ్రీకృష్ణదేవరాయ గారికి సంబంధించిన ఇంకొక ఫ్లెక్సీ పట్టుకొని వచ్చి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం చాలా చిన్నగా ఉంటే, అంటే ఆ ఫ్లెక్సీ చిన్నగా ఉంటే,
ఇది అంతకంటే పెద్ద ఫ్లెక్సీ తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి ట్రై చేస్తే ఇక్కడ సిఐ గారు అడ్డుకున్నారు. ఆల్రెడీ అక్కడ అంబేద్కర్ గారి ఫ్లెక్సీ ఉంది కదా, మీరు మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు గారి సంబంధించిన ఫ్లెక్సీ పట్టుకొస్తే అక్కడ గొడవలు అవుతాయి. సో గొడవలు అవుతాయి కాబట్టి మీరు ఇక్కడ పెట్టొద్దు అని వాళ్ళని పంపించేస్తున్నాడు. సిఐ గారు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ, ఆయన ఆడియోలో మొత్తం మీరు విన్నారు. సిఐ గారు ఇక్కడ గొడవలు అవుతాయి, మీరు ఇక్కడ పెట్టొద్దు, ఆల్రెడీ అంబేద్కర్ ఫ్లెక్సీ ఉందని. అంటే అంబేద్కర్ వర్సెస్ ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాల మీద సమస్య అనేది గతం నుంచే ఉంది అంటానికి ఇది ఒక నిదర్శనం. ఓకే, రెండోది, ఈయన చిర్లా జగ్గిరెడ్డి గారు ఇది చూడండి, కోనసీమ ముఖద్వారం దానికి సంబంధించిన ఒక పెద్ద ట్వీట్ చేశారు. ఈయనేం ట్వీట్ చేశారు చదువుతున్నాను చూడండి. ఆయన తూర్పుగోదావరి కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో గౌతమి గోదావరి నదిపై గల 2 బ్రిడ్జిల వద్ద ఏర్పాటు చేయనున్న 40 అడుగుల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి 12 అడుగుల నమూనాల విగ్రహాలను ప్రజాప్రేయ స్వీకరణ నిమిత్తం రావులపాలెం సిఆర్సి నందు ఏర్పాటు చేయబడింది. అంటే వాళ్ళు 40 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈయన చిర్లా జగ్గిరెడ్డి గారు పెడతానన్నారని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారట వీళ్ళు, అక్కడ పెట్టాలా లేదా అనేది. ఈ నమూనాలపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మొదటి సంతకం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేశారట, దానికి ఫస్ట్ సంతకం. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి వీళ్ళిద్దరు సంతకాలు చేశారంటే, 3 సంతకాలు చేశారంటే ప్రజాప్రాయ సేకరణలో. అక్కడ ప్రజాప్రాయ సేకరణ దేనికి, అంబేద్కర్ 40 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాలా లేదని ఈ చిర్లా జగ్గిరెడ్డి గారే అక్కడ చేశారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళంతా కూడా చేశారని అర్థం. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు చిర్లా మాట్లాడుతూ, గతంలో ప్రజల సహాయంతో 40 అడుగులు బాబాసాహెబ్ అంబేద్కర్ సిమెంట్ విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహ ఏర్పాటుకు 1,30,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, దానికి సంబంధించి ఆర్డర్ కాపీ ఈరోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల మీదుగా తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఇప్పుడు వ్యయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ దాని అయ్యే అదనపు ఖర్చు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుముఖంగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో చర్చ అయిపోయింది అంటే వాళ్ళు దానికి సంబంధించిన శాంక్షన్ లెటర్ ఇచ్చారట, ఒక జీవో ఇచ్చారట. ఇది 1,30,00,000 రూపాయలు పెట్టి 40 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాంక్షన్ కూడా చేశారు. అది జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చు అయ్యిద్ది అంటే చీఫ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళినట్టున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ గారు ఓకే అన్నారట, అంతే కదా అర్థం దీని పోస్ట్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ఇది మహాసేన మీడియాలో ఒక పోస్ట్ ఉంది. ఈ మహాసేన మీడియాలో చేసిన పోస్ట్ గురించి మాట్లాడదాం. ఇది మహాసేన మీడియా వాళ్ళు ఒక పోస్ట్ చేశారనమాట. ఇప్పుడు ఎడిపోయింది అది, ఒకసారి అన్న ఇది మహాసేన మీడియా, ఇది మహాసేన మీడియా వాళ్ళు ఒక పోస్ట్ చేశారు, దాని గురించి మాట్లాడదాం. ఓకే, ఈయన ఏమన్నారు, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సెంటర్లో కోనసీమ ముఖద్వారం వద్ద 40 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని హామీ ఇచ్చి దళితుల ఓట్లతో నెగ్గిన కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి గారిని 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా విగ్రహం పెట్టకుండా కంచు విగ్రహం, బంగారు విగ్రహం అంటూ కాలం గడిపేస్తున్నారు అని మహాసేన మీడియా నుండి ప్రశ్నించాం. దీనికి జగ్గారెడ్డి గారు సమాధానం చెప్పకుండా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అయిన పినిపే విశ్వరూప్ గారిని నేను ఏదో అన్నానని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. జగ్గిరెడ్డి గారికి మేము సూటిగా చెప్పేది ఒకటే, మీరు ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చండి. మీరు హామీ ఇచ్చిన మాట తప్పుతున్న ఈ విషయంలో విశ్వరూప్ గారిని లాక్కండి. మీరు 4 కోట్లతో విగ్రహం పెట్టేసరికి మేము ముసలాళ్ళు అయిపోతాము. ప్రభుత్వం నుంచి ఇచ్చిన 1,30,00,000 పనిచేయటం మొదలు పెట్టండి. కొత్తపేట నియోజకవర్గం ఉన్న 45,000 దళిత ఓటర్ల ఆగ్రహాన్ని మీరు చవిచూడాల్సి వస్తుంది. జగ్గిరెడ్డి గారు హామీ నెరవేర్చకపోయినా ఆయన సపోర్ట్ చేస్తూ నాపై ప్రెస్ మీట్లు పెడుతున్న వైసీపీ దళిత కార్యకర్తలారా, ముందు ఆయనతో విగ్రహం పెట్టించి అప్పుడు నాపై ప్రెస్ మీట్ పెట్టండి అన్నారు. ఈయన విజయవాడ స్వరాజ్ మైదానంలో 124 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడతానని జగన్ గారు ఇచ్చిన హామీ ఆయనకు గుర్తు చేయండి అయ్యా ఎవరైనా అనేది మహాసేన మీడియా వాళ్ళు చేసినటువంటి, మహాసేన రాజేష్ చేసినటువంటి ఒక ట్వీట్. ఓకే సరే, ఎనివే అది తన అభిప్రాయం. అది ఇప్పుడు
ఇది ఇక్కడ ఒక జీవో ఉందో చూసారా, ఇదిగో ఇక్కడ జీవో చూపిస్తున్నాను చూడండి. ఇదిగో జీవో 3.5 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేసినట్టు డబ్బులు శాంక్షన్ చేశారు. 3.5 కోట్ల రూపాయలకు సంబంధించి జగన్ గారి ప్రభుత్వంలో అప్పుడు ఆ అంబేద్కర్ విగ్రహం పెడతానికి అక్కడ 40 అడుగుల అంబేద్కర్ విగ్రహం. ఇది ఎవిడెన్స్, ఇది ఓకే. సో బట్ శాంక్షన్ అయింది కానీ డబ్బులు రిలీజ్ చేయాలి. డబ్బులు రిలీజ్ చేయలేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉండి వాళ్ళు చాలా, అదే కదా లాస్ట్ గతంలో వచ్చిన ప్రధాన సమస్య, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండి చాలా శాంక్షన్ చేసిన వాటికి డబ్బులు రిలీజ్ చేయలేదు జగన్ గారి ప్రభుత్వంలో అని ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అప్పుడు అన్నారు కదా దానికి సంబంధించి. సో ఇప్పుడు మేము అది టీడీపీ వాళ్ళు మేము చెప్పేది ఏంటంటే, సరే అప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో శాంక్షన్ అయింది డబ్బులు 3.5 కోట్ల రూపాయలు, కానీ వాళ్ళు డబ్బులు రిలీజ్ చేయలేదు అంబేద్కర్ విగ్రహం పెడతానికి. మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ కదా 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు మీరు మీ గవర్నమెంట్లో దాన్ని రిలీజ్ శాంక్షన్ అయింది, డబ్బులు రిలీజ్ చేయటమే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది గవర్నమెంట్ నుంచి. ఓన్లీ థింగ్ ఏదో ట్రెజరీ నుంచి డబ్బులు రావాలి, డబ్బులు వస్తే విగ్రహం పెట్టవచ్చు. ఇప్పుడు టీడీపీ వాళ్ళని విగ్రహం పెట్టించమనండి. అది మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ రిక్వెస్ట్ ఆల్ తెలుగుదేశం లీడర్స్, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ బ్రదర్స్, మీరు ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అడిగి, ఇదిగోండి ఆల్రెడీ జగన్ టైంలో 3.5 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఈ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి 40 అడుగుల విగ్రహం, చెర్ల జగ్గిరెడ్డి గారు పెడతా అన్నారు, ఆయన పెట్టలేదు, వాళ్ళ దగ్గర లేవని. సరే కావాలనే పెట్టలేదు, మన ప్రభుత్వం మనం పెడదామని మీరు పెట్టించండి. అది దట్స్ ఆల్ వాట్ వీ క్యాన్ డూ తెలుగుదేశం నుంచి. అది ప్రదీప్ యొక్క వర్షన్ ఇదంతా. సో అది మీకు వినిపిస్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.